చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారిని ఎవరో ఏదో అన్నారని కుటుంబ సభ్యులంతా కూడా ఏకమై వారిపైన దుమ్మెత్తిపోయటం జరిగింది, విమర్శించడం జరిగింది. దానికి ప్రతీకార స్వేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు లోకేష్ బాబు అమలు చేస్తున్నాడు. తన తల్లికి అవమానం జరిగింది అని లోకేష్ బాబు ఇంతలా ఆయన ఆవేశపడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు రాష్ట్రంలో ఏమేం చేస్తున్నాడో, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయన అమలుపరుస్తున్న, ఆయన చేస్తున్న ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తూనే ఉన్నారు. టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానపరిచే విధంగా ఆయన ఆడియోలో మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఎవరూ కూడా సహించరు. వాటిని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సింది. మరి నందమూరి కుటుంబ సభ్యులు ఆ రోజు భువనేశ్వరి గారిపై చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. కుటుంబం అంతా ఏకమై కూర్చొని వాళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ తల్లి నందమూరి కుటుంబ సభ్యురాలు కాదా? హరికృష్ణ గారి భార్య కాదా? జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడు కాదా? మరి ఎందుకు ఈరోజు నందమూరి కుటుంబం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? నారా చంద్రబాబు గారు కానీ, లేకపోతే నారా లోకేష్ బాబు గారు కానీ, లేకపోతే భువనేశ్వర్ గారు కానీ, నందమూరి బాలకృష్ణ కానీ తన అన్న కొడుకుపై ఒక టీడీపీ ఎమ్మెల్యే విచక్షణారహితంగా మాట్లాడితే, తన అన్న భార్యకు అవమానం జరిగే విధంగా, ఒక మహిళను అగౌరవపరిచే విధంగా ఒక టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడితే, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు బాలకృష్ణ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం ఇది చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి జూనియర్ ఎన్టీఆర్ను కుటుంబ సభ్యులుగా మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? మీ కుటుంబంలో ఒక మహిళ పట్ల మీరందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన కుటుంబం మీదే. మరి ఈరోజు అదే కుటుంబంలో ఒక టీడీపీ ఎమ్మెల్యే తప్పుగా మాట్లాడితే అది మీకు తప్పుగా కనిపించట్లేదా? ఆమె మహిళ కాదా? మీ అన్న భార్యను అవమానపరిస్తే మీకు అది అవమానం కాదా? నందమూరి ఫ్యామిలీ సభ్యులారా, హరికృష్ణ గారి భార్యకు అవమానం జరిగితే అది మీకు అవమానకరం కాదా? ఈరోజు ఏదైతే 3 రోజుల క్రితం దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ఆడియోలో ఆయన మాట్లాడిన మాటలను ప్రతి ఒక్కరూ ఖండించారు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోగా టీడీపీ పార్టీ కూడా ఏమాత్రం కూడా స్పందించలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి, మరియు పార్టీ నుండి ఆయన్ని సస్పెండ్ చేయాలి అని వాళ్ళు కోరటం జరిగింది. కానీ ఇప్పటికి కూడా అటు పార్టీ కానీ ఇటు దగ్గుబాటి ప్రసాద్ కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై, వాళ్ళలో స్పందన లేకపోవడంపై ఈరోజు ఉదయం 10:30 గంటలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనంతపురంలో దగ్గుబాటి ప్రసాద్ ఇంటి ముందు వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళు ఉద్రిక్త వాతావరణం అక్కడ చోటు చేసుకోవడం జరిగింది. దగ్గుబాటి ప్రసాద్ ఖచ్చితంగా వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. టీడీపీ పార్టీ అతన్ని టీడీపీ నుండి సస్పెండ్ చేయాల్సిందే అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్టిమేటం జారీ చేశారు. ఇది రాను రాను కూడా ఎలా తయారవుతుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి టీడీపీ పార్టీకి మధ్య ఒక అగాధంలా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ముదిరితే, దీన్ని ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలను చంద్రబాబు ఎదుర్కోవాల్సి వస్తుంది, నారా లోకేష్ బాబు ఎదుర్కోవాల్సి వస్తుంది. నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే తమ కుటుంబంలో ఒక మహిళ పట్ల ఒక రకంగా, అన్న భార్య పట్ల, హరికృష్ణ గారి భార్య పట్ల, జూనియర్ ఎన్టీఆర్ తల్లి పట్ల మరొకలాగా మీరు ప్రవర్తిస్తున్నారు అని లోకమంతా కూడా మిమ్మల్ని దుమ్మెత్తిపోస్తూ ఉంది. మరి 2 రకాలుగా మీలో ఇన్ని కోణాలు కనపడతా ఉంటే, మీ కుటుంబంలోనే ఒక మహిళకు సపోర్ట్ చేస్తూ ఇంకో మహిళను కించపరుస్తూ ఒక్క మాట మాట్లాడకపోవటం ఇది చాలా చాలా హేయమైన చర్యగా భావించవచ్చు.